ఏది ఏడాదికి ఇది ₹1,00,00,000 వస్తుంది, వందల కోట్ల రూపాయలు. ఆ డబ్బులతోనే కదా ఇప్పుడు ఆ కార్పొరేషన్ ధైర్యంగా బతుకుతున్నాయి. అట్లాగే నువ్వు ప్రభుత్వానికి ఒక సంపద సృష్టించుకోవాలి కదా. ఇప్పుడు మెడికల్ కాలేజీలు నువ్వు పీపీపీకి కాకుండా పోనీ పీపీపీ కిందకే ఇచ్చావు అనుకో, వాళ్ళ నుంచి నాకు ఇట్లా 40% ఇన్కమ్ రావాలా అని నువ్వేమైనా కుదుర్చుకుంటే ఒప్పందం, అది నీకు ప్రయోజనం అంతే కదా. ఇప్పుడు జగన్ ఏం ప్లాన్ చేశాడు, ఆరోగ్యశ్రీ కింద ఇప్పుడు మనం ప్రైవేట్ వాటిట్లో పెడుతున్నాం కదా, ఇవన్నీ కట్టించేశాక అవన్నీ ప్రభుత్వం వాటిట్లోనే పెట్టేస్తే ప్రైవేట్ వాటిట్లో ఇక్కడ లేని అక్కడ పెడదాం, అక్కడ ఒక 30% ప్రైవేట్ ఉంటే మిగతా 70% ఇక్కడ జరిగితే మనకి 3-4 వేల కోట్ల రూపాయలు మిగిలిపోతుంది కదా. ఏడాదికి నెలకు వచ్చేటప్పటికి ఒక 3,000 కోట్లు అవుతుంది. దాంట్లో 36,000 కోట్లు ఏడాదికి అనుకుందాం. ఒక 16,000 కోట్ల రూపాయలు పోనీ ప్రైవేటుడికి ఇచ్చిన 20,000 కోట్ల రూపాయలు మనం ఇందులో ఖర్చు పెడితే కనుక, ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చేస్తే కనుక ఓ 4,000 కోట్లు ఆ మెడిసిన్ ఎక్విప్మెంట్ అనుకుందాం, మిగతా 10-15,000 కోట్లు మిగిలే కదా. అది ఆ విధంగా మనకి డబ్బులు మిగులుతాయి కదా అని అనుకున్నాడు. అందుకోసం అతను ఆ ప్లాన్ చేసి అది తీసుకెళ్ళి ఇచ్చేసాం వాళ్ళకే, తినేయండి అని చెప్పేసి. అదేమంటే నీకు తెలియదేమో అసలు పీపీపీ అంటే ఏంటో తెలుసా అని చెప్పేసి ఎబ్రివేషన్ అడుగుతున్నాం అనమాట. అదొక విచిత్రమైనటువంటి వాదం. ఇప్పుడు ఇది